కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లకం గ్రామం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతుంది. పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలు, ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాల మధ్య మొదటి రోజు వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో సుందరంగా అలంకరించిన ఆలయం భక్తులను ఆకట్టుకుంది. ఈ నెల 22వ తేదీ ఉదయం విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మహోత్సవాల సందర్భంగా పిల్లకం గ్రామ భక్తి పరవశంతో నిండిపోయింది. గురుభ్యో నమః. దుర్గాయ నమః. భాం భానవే నమః. కనకమండలమండిత షణ్ముఖం వనజరాజ విరాజితలోచనం నిశత శస్త్ర శరాశరధారణం శరవణ భవోద్భరమీశసుతం భజే. మన యొక్క పిల్లంక గ్రామంలో పుష్కర ఘాట్ సమీపమున ది గౌతమి అంతర్భూతమైనటువంటి వశిష్ఠ నది. ఈ నదీ తీరమున చక్కగా మన చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య పూర్వక కామేశ్వరి కామేశ్వర ముఖ్య పంచాయతనము అనగా ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం సాక్షాత్ శంకర భగవత్పాదులు చెప్పినటువంటిది. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి విధానమే. దీన్ని మనలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు. కామేశ్వరి కామేశ్వరుడు, అలాగే సూర్యనారాయణమూర్తి, విద్యాగణపతి, అలాగే ఆ యొక్క సంతాన గోపాలంగా ఈ యొక్క పంచాయతన దేవతల ఆవాహన, అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహములు. ఏ గుడికి వెళ్ళి చూసినా మీరు నవగ్రహాలు 9 మూలలుగా ఉండడం ఉంటుంది. ఇక్కడ మాత్రం అర్ధచంద్రాకార రూపంగా నవగ్రహాలని ఒక పెద్దల యొక్క ఆజ్ఞ మేరకు, అనుసారకం మేరకు ఆ యొక్క నవగ్రహాలు ప్రతిష్ట సుబ్రహ్మణ్య పూర్వక శివ పంచాయతన ఆదిత్యాది నవగ్రహ ప్రతిష్టకి అతి కొద్ది కాలం ముందే శ్రీకారం చుట్టారు. ఆ సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల చాలా అతి శీఘ్రగతిన ప్రతిష్టకి చేరువయ్యాం. ఇది ఈ యొక్క దేవాలయము అనేటువంటిది ఈనాటిది కాదు. దాని నుంచి వచ్చినటువంటి నాణాలు కనుక కిందటివి చూస్తే అవి 200 సంవత్సరాల క్రితం నాటి గుడి. చాలా గొప్పదైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. దాన్ని పునర్నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు, ఇది తెలుసుకున్న భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతూ మీ అందరికీ మంగళ శాసనములు. వారి యొక్క ప్రతిష్ట 6 రోజులుగా జరుగుతోంది. ఈరోజు 17వ తారీఖున ప్రతిష్టకి సంకల్పం చేశాం. అలాగే ఒక్కొక్క రోజు పంచాధివాసములు అంటారు. 5 అధివాసాలు: జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, పంచశయ్యాదివాసము. 5 రాత్రులు స్వాములు 5 అధివాసాల్లోనూ ఉంచి 6వ రోజు ఉదయం స్వామికి గర్తన్యాసం, బీజన్యాసం, ధాతృన్యాసం, నవరత్నన్యాసాది కార్యక్రమాలు చేసి యంత్రాన్ని ప్రతిష్ఠించి దాని తర్వాత చక్కగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ 22వ తారీఖు ఉదయం జరుగుతుంది. 6 గంటల చిల్లరకి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయాలి. స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. తత్సత్.